ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఒక కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని నువ్వు వేడుకొనెను. యేసుక్రీస్తు వారు తన చేయి చాపి వాడిని ముట్టి స్వస్థపరిచి నాకు ఇష్టమే అనెను. తక్షణమే ఆ కుష్ఠరోగం నుంచి ఆ కుష్ఠరోగి విడుదల పొందినట్టుగా మనం చూడగలం. ఈనాడు చాలామంది కూడా దేవుని దగ్గరికి వచ్చేవారు తన యొక్క అవసరత ఏదైతే ఉందో, అప్పుల సమస్య అయినా సరే, ఉద్యోగ సమస్య అయినా సరే, మానసిక సమస్య అయినా సరే, ఏదైనా సరే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వేడుకున్నప్పుడు తప్పనిసరిగా మనకు ఆ యొక్క బాధ వ్యాధి నుంచి విడుదల దయచేస్తాడని దేవుడి మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ దేవుడు అందరికీ ప్రభువనియు, ఆయన పార్షియాలిటీ చూపించి దేవుడు కాదనియు ఈ మాట ద్వారా సెలవిస్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడకే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చానియు. ఈ క్రిస్మస్ దినాల్లో కూడా దేవుడు అందరికీ ప్రభువనియు, లోకమంతా పండుగ జరుపుకుంటుండగా లోకమందరికీ కూడా ఏదో ఒక అద్భుతం తన జీవితంలో చేశాడనియు, అందుకే వారు సంతోషంతో దేవుని ఆరాధిస్తున్నారని దేవుడి మాట ద్వారా సెలవిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్.